క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషం ఉపవాసం అను అంశం గురించి మనకు బోధిస్తుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనంలో మత్తయి సువార్తికుడు ఉపవాసం గురించి పొందుపరిచి ఉన్నారు. ఉపవాసం అనగానే మనకు శ్రమల కాలం గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే మనందరము కూడా ఎక్కువగా శ్రమల కాలంలోనే ఉపవాసం చేయటానికి ముందుకు వస్తూ ఉంటాం. అయితే ఈనాటి సువిశేషంలో యోహాను శిష్యులు క్రీస్తు ప్రభువుని సమీపించి, మేమును మరియు పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసం చేస్తూ ఉంటాం, కానీ మీ శిష్యులు ఎప్పుడూ కూడా ఉపవాసం చేయటం మేము చూడలేదు అని యేసును ప్రశ్నించడం మనం గమనించవచ్చు. అప్పుడు క్రీస్తు ప్రభు ఈ విధంగా అంటారు, పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఎలా శోకింతురు అని చెప్తుంటారు. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా పరిసయ్యులు ఎందుకు తరచుగా ఉపవాసం చేస్తారో మనం తెలుసుకోవాలి. ప్రియ మిత్రులారా, లేవీకాండము 16వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రాయశ్చిత్త దినాన్ని పాటింపమని బోధిస్తారు. ఆ రోజున యూదులందరూ కూడా తమ పాపాలకు పశ్చాత్తాపం చెందుతూ వినయంతో దేవుని ముందు సాగిలపడుతూ దేవుని దయని పొందటానికి ఉపవాసం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా యూదులు కొంతమంది పవిత్ర జీవితం పట్ల ఆసక్తి ఉన్నవారు వారంలో 2 రోజులు ఉపవాసం చేయటం ప్రారంభించారు. ఈ విధముగా దేవునికి దూరమైన యూదా ప్రజలు ఆయన దయను పొందటానికి, దేవునికి దగ్గరగా చేరటానికి వారందరూ కూడా తరచుగా ఉపవాసం చేస్తూ ఉంటారు. మరి క్రీస్తు ప్రభు పెండ్లి కుమారుడు, ఆయన మనతో ఉన్నంత కాలము మనము శోకించరాదు అని ఆయన చెప్తున్నారు. ఇక్కడ లేవి యాజకులు అందరూ కూడా ప్రజల పాపాల పరిహారార్థమై గర్భగుడిలో బలులను సమర్పించేవారు. వాళ్ళు సమర్పించే ఆ బలులు ప్రజలకు పవిత్రతను చేకూర్చి పెట్టలేదు. అందుకే క్రీస్తు ప్రభు నూతన నిబంధన ద్వారా ఈ లోకానికి వచ్చి మన కోసం మరణించి ఉత్థానమై నూతన మార్గాన్ని మనకై తయారు చేశారు. పవిత్ర మార్గాన్ని మనందరికి కూడా చూపించారు. కాబట్టి ప్రధాన యాజకుడైన క్రీస్తుని అంటిపెట్టుకొని జీవించే మనము ఆయన నూతన మార్గంలో నడవటానికి, అదేవిధంగా పవిత్ర మార్గంలో జీవించడానికి మరియు ఉపవాసం పట్ల సరి అయిన అవగాహన కలిగి ఉండడానికి కావలసినటువంటి శక్తిని దయను కోరుకుంటూ దేవుని ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం.